దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమ, మరలా మరొక ఆదివారం దినమున లైవ్లో ఉండడానికి దేవుడు చూపించినటువంటి మహాదయని బట్టి ముందుగా ఆయన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అంతేకాదు మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. జాషువా జనరేషన్ ఇండియా హోలీ టెంపుల్ తరపున దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాలను, పాటల పుస్తకాలను తెరచి ఈ లైవ్లో మాతో పాటు ఆ మహాదేవుని యొక్క నామమును స్తుతిస్తూ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మరి అనేక విషయాలను, ముఖ్యంగా ఏదైతే ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతూ ఉందో దానిని ఆయన ముందు పెడదాం. ఎందుకనంటే మన దేవుని కొరకు ఒక మాట, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను ప్రతి భారం నుంచి విడిపించగలిగినటువంటి వాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధుడు అయిన మా ప్రియ దైవమా, మీ అపారమైన ప్రేమకు వేల కొలది వందనాలు తండ్రి. మరలా నాయన ఈ ఆదివారం దినమున నీ సన్నిధిలో ఇలాగ ప్రార్థించడానికి నువ్వు చూపించిన మహాదయను బట్టి, కనికరమును బట్టి వేల కొలది వందనాలు నాయన. ప్రభువా నాయన, సామూహికంగా నాయన ఎంతో నాయన చక్కగా ఆరాధించేటువంటి సమయం ఇది. కానీ మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రభువా ఎవరి గృహంలో వారమే ఉంటూ నాయన తండ్రి ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా లైవ్ ద్వారా ఇలాగ నిన్ను నాయన స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో లైవ్లో ఎవరైతే నాయన ప్రభా బిడ్డలు సిద్ధపడి ఉన్నారో తండ్రి, ఈ సమయం కొరకు వారిని ప్రత్యేకంగా మీకు అప్పగిస్తూ ఉంటున్నాను. వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితుల వల్ల హృదయాల్లో భయాలు నాయన, ఎలాంటి నాయన తండ్రి నెమ్మది లేనటువంటి స్థితి ఉన్నా వాటన్నింటి నుంచి నీ బిడ్డలను విడిపించి నేనున్నాను అని వెన్ను తట్టి ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నాయన. ఇదిగో ప్రభ ప్రత్యేకంగా నాయన కరోనా వైరస్తో బాధపడుతుంటున్నటువంటి వ్యాధిగ్రస్తులని సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉంటున్నాను తండ్రి. దయచేసి ప్రభా మీ యొక్క దర్శన భాగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి యేసయ్య పరమ వైద్యుడువు నాయన, మీ యొక్క బలీయమైన హస్తం చేత వారిని తాకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఈ వ్యాధి నాయన, ఈ వ్యాధికి ధనికులు పేదలు అనేది ఏ భేదము లేదు ప్రభా. చిన్న బిడ్డలు అనేటువంటి భేదం అస్సలే లేదు నాయన. అందరినీ కబలిస్తూ ఉంది నాయన. అందుకు నాయన తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పసిబిడ్డలు అనాథలైపోతున్నారు. అంతేకాదు నాయన బిడ్డల్ని కోల్పోయి తల్లిదండ్రులు కడుపు కోతకు గురై అయ్యా భయంకరమైనటువంటి నరకమని అనుభవిస్తున్నారు ప్రభా. అందుకు దయ ఉంచి కనికరించి ప్రభా బిడ్డలను లేవనెత్తండి ప్రభా. అయ్యా ధనిక రాజ్యాలు, అగ్రరాజ్యాలను చెప్పుకుంటున్నటువంటి దేశాలు ఈ వ్యాధి యొక్క ధాటికి తట్టుకోలేక ఆ తీవ్రతకు ప్రభా నాయన వారి యొక్క నాయన జీవితాలను కోల్పోవలసి వస్తుంది నాయన. అలాంటి బిడ్డలను దయచేసి కనికరించి ప్రభా మీ గాయపడిన హస్తాల్లోనికి తీసుకోమని వేడుకుంటున్నాను దైవమా. అంతేకాదు ప్రభా ఇంత భయంకరమైనటువంటి ఆ ప్రభా నాయన తెగులు నాయన ప్రజలను, దేశాలను అతలాకుతలం చేస్తూ ఉంటుండగా ఇదిగో నాయన 3 వర్గాల ప్రజలు నాయన తండ్రి నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు నాయన తండ్రి. వైద్య సిబ్బందిని మీకు అప్పగిస్తూ ఉంటున్నాను అయ్యా. వారికి నాయన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వండి ప్రభా. అనేక మంది బిడ్డలను ప్రభా ట్రీట్ చేస్తూ ఉంటుండగా నాయన దయ ఉంచి ప్రభా అయ్యా వారికి మీ కాపుదలని ఇవ్వండి అయ్యా. అలాగనే రెండవదిగా నాయన ఇదిగో నాయన పోలీసు యంత్రాంగం నాయన వారిని కూడా మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల వారికి అనుగ్రహించండి. అలాగనే ప్రభు పారిశుద్ధ్య కార్మికులను మీకు అప్పగిస్తూ ఉంటున్నాను అయ్యా. వారికి కూడా మీ యొక్క కృపను, కాపుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అయ్యా. ఇదిగో చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే యాచకులు నాయన. అంతేకాదు ప్రభా మరి తిండికి లేక నాయన చాలా నాయన ప్రభా ఆకలి బాధలకు తట్టుకోలేనటువంటి అయ్యా బీద కుటుంబాలను మీకు అప్పగిస్తూ ఉంటున్నాను ప్రభా. దయ ఉంచి నాయన వారికి మీ పోషణను అనుగ్రహించండి, వారికి ఆహారం అనుగ్రహించండి, ఆకలి బాధల నుంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అలాగనే ప్రభా దూర ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా. మా సంఘం నుంచి, మా దేశం నుంచి అనేక మంది మా ప్రజలు నాయన
కనికరించండి. అరబ్ కంట్రీస్లో, ఇంగ్లీష్ కంట్రీస్లో ఉంటుండగా నాయన ప్రభువా వారందరి చుట్టూ మీ కంచె వేయండి నాయన. ఇన్ఫెక్టెడ్కి గురైనటువంటి బిడ్డలను ప్రభువా మరి క్వారంటైన్లో ఉంచుతూ ఉన్నారు. వారికి సరైన ఆహార సదుపాయాలు లేవు అని అయ్యా ఫేస్బుక్లో మొరపెట్టుకుంటున్నారు మా ప్రజలు. ప్రభువా ఒక్కసారి కనికరించండి నాయన. ఈ లేమిలో ప్రభు వారికి మీ దర్శనాన్ని ఇచ్చి నాయన తండ్రి నిన్ను పూర్తిగా ఆశ్రయించే భాగ్యంలోనికి నడిపించండి అయ్యా. వారిని ఎలాగైనా ప్రభు నాయన తన కరోనా వైరస్ బారి నుంచి విడిపించి వారి స్వంత గృహాలకు, వారి స్వదేశాలకు మీరు నడిపించండి. అప్పటి వరకు కూడా మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎక్కడ చూసినా ఇవే ఆర్తనాదాలు ప్రభా, నువ్వు కావాలి అత్యధికంగా నాయన. ప్రపంచానికి, మానవాళికి నువ్వు కావాలి ప్రభా. ప్రతి నాయన దేశంలో ప్రభా రోడ్ల మీద మోకరించి నాయన ఆరాధిస్తున్నారు నువ్వు కావాలని. అంతేకాదు ప్రార్థిస్తున్నారు నీ సహాయం కొరకు ప్రభా. అందుకు నాయన తండ్రి ప్రపంచం అంతటా కూడా ప్రభా ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగుటకు, అంతేకాదు ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకొనుటకు అయ్యా మీ దర్శనాన్ని, మీ ప్రత్యక్షతను అయ్యా ప్రపంచ మానవాళికి మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డ యొక్క కన్నులు తెరచి అయ్యా నీవే వారి జీవితాల్లో ప్రప్రథమ స్థానాన్ని వహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇదిగో నాయన ఈ ఆదివార సమయంలో ఎవరైతే లైవ్లో ఉన్నారో బిడ్డలు, వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించండి. ఎలాంటి లోటులతో ఉన్న లోటుల నుంచి విడిపించండి, సమృద్ధిని దయచేయండి. యెహోవా ఈరేగా వారి పక్షముగా ఉండి సమస్తమును నాయన ఇచ్చి తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అంతేకాదు నాయన కుటుంబాలుగా ఆశీర్వదించండి ప్రభా. ఈ లైవ్లో నాయన ఎవరైతే ఉన్నారో ప్రతి బిడ్డను మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడుకుంటుండగా మాతో ఉండండి నాయన. నీ దైవదాసులు వాక్యమును పంచి విరిచి మాకు ఇస్తూ ఉంటుండగా నాయన మీ యొక్క ప్రసన్నత, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఏదైతే మేము అడిగామో అయ్యా అది యేసు నామంలో మేము పొందుకున్నామని నమ్ముతూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు మహోన్నత నామమున ప్రార్థించి వినయ విధేయతలతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రియ బిడ్డలారా, అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా అనేటువంటి పాటను పాడుకుంటూ ఆయనను స్తుతించి ఆరాధిద్దాం. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆశక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆశక్తితో ప్రేమిస్తున్నా. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించేదను. అన్ని వేళలా పొగడేదను, అంతరంగమందు స్తుతించేదను. అన్నియు నీవేనయ్యా నాకు, అన్నియు నీవేనయ్యా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, ఆశక్తితో ప్రేమిస్తున్నా. బలి నన్ను రక్షించితివే, పాపములన్నీయు క్షమించితివే.
మనసు అటు ఇటు పోనీయక, అయ్యా నిన్నే ప్రేమిస్తున్నాను, అందుకు నీ ప్రేమ నాకు సరిపోతుంది, నీ ప్రేమ ఒక్కటే నాకు చాలయ్యా అని ఆయనతో చెప్తామా? ఎందుకంటే ఆయన ప్రేమను నువ్వు సంపాదించుకుంటే ఆయన ప్రేమలో ఆరోగ్యం ఉంది, ఆయన ప్రేమలో సమృద్ధి ఉంది, ఆయన ప్రేమలో క్షేమం ఉంది. అంతకు మించి అర్హతలే లేనటువంటి నిన్ను పరలోకానికి లేదా నిత్య జీవానికి వారసుడును చేసేటువంటి ఆ క్షమా హృదయము, ఆ త్యాగము, ఆ ప్రేమ మిళితమైనటువంటి స్థితి కేవలము ఆయన ప్రేమలో మాత్రమే ఉంది ప్రియ బిడ్డలారా. అందుకు ఆయనతో చెప్తాం, నీ ప్రేమయే నాకు చాలయ్యా అంటూ. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు. అందరం కలిసి యేసయ్యా అంటూ, యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను దీవించుమయ్యా, నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నన్ను కాపాడుమయ్యా, నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను దీవించుమయ్యా, నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నన్ను కాపాడుమయ్యా, నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ పాటలో నిత్యము నన్ను నడిపించుమయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమయే నాకు చాలు, యేసయ్యా 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 యేసయ్యా. ఆయనతో చెప్తాం, నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, నువ్వు లేకుండా నా వల్ల కాదయ్యా, నేను ఒక్కడికైనా నువ్వు వేయలేను, అందుకు నీ రాకకై నేను వేచి ఉన్నాను, నీవు లేని నన్ను నేను ఎప్పటికీ ఊహించలేనయ్యా, నాలో నువ్వు నివసించయ్యా అని ఆయనతో చెబుదామా?
నీవు లేక నేను జీవించలేను, నీ రాకకై వేచి ఉన్నా. నీవు లేని నన్ను ఊహించలేను, నాలోన నివసించుమయ్యా. నీవు లేక నేను జీవించలేను, నీ రాకకై వేచి ఉన్నా. నీవు లేని నన్ను ఊహించలేను, నాలోన నివసించుమయ్యా. నా ఊహలో నీ రూపమే, నా ధ్యాసలో నీ ధ్యానమే, నీ రూపులో మార్చుమయ్యా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు. నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అబ్బా, నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా, నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. కన్నీరు తుడిచి కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కన్నీరు తుడిచి కారుణ్యమా, కనికరము చూపే కన్న హృదయమా. కల్వరి ప్రేమమయా, అబ్బా కల్వరి ప్రేమమయా. అబ్బా, నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. అబ్బా, నిన్నే ప్రేమిస్తున్నా, ఆసక్తితో ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ బిడ్డలారా, ఇప్పటి వరకు మనం పాటలు పాడి దేవుని మహిమపరిచాం. ఆయన సన్నిధి మన మధ్య ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి మరి వాక్యమును వినుటకు సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరి దైవ జనులు భాస్కర్ గిరిస్వామి గారికి ఈ మంచి సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాను. దయచేసి అందరూ కుటుంబం అంతా మరి వాక్యములు వినటానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాను. మీ అందరికీ దేవుని యొక్క దీవెన సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, మీకందరికీ ఈ ప్రభు దినాన ఏదైతే మనం ఆరాధించు దినంగా మనం కూడుకుంటూ ఉన్నామో, ఆ ప్రభు దినాన మీకందరికీ నేను మన రక్షకుడు, మన ప్రభువును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ లాక్డౌన్ కార్యక్రమం ఏదైతే ఉందో, దాని వలన, కర్ఫ్యూ వలన మనం ఇలా కూడుకోలేకపోతూ ఉన్నా, అది మన క్షేమం కొరకే, అది మన ఆరోగ్యాల కొరకే. అందుకొరకు దీనిని ఖచ్చితంగా మనందరం పాటించవలసిన ఆవశ్యకత ఉండినది. అందుకు దీనిని బట్టి మనం ఏమి కూడా చింతించిన అవసరం లేదు. అయితే దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చారు. ఇలా ఈ పరికరాల ద్వారా, ఈ మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే, ఆయనను ఆరాధించుకునే ఆ భాగ్యాన్ని ప్రభు మనకి దయచేశారు. అందును బట్టి దేవునికి నేను ఎంతైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయమందు మరి ఆరాధన కార్యక్రమంలో మరి చక్కని పాటలు పాడే మనం దైవజనరాలు మంచి పాట పాడి మరి మనలను కొద్ది నిమిషాలు పాటల్లోనూ, అదే రీతిగా మనలను ఆరాధనలోనూ కూడా నడిపించారు. అందును బట్టి దేవునికే నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఏదేమైనా ఇది ఒక శ్రేష్టమైన సమయం. ఈ సమయాన ఇలాగూ దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా మనందరం కలిసి ఏక మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ధ్యానించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకొరకు సిద్ధపడిన మీ అందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గడిచిన కొన్ని దినాలుగా మనం ప్రతి సాయంత్రం 8 గంటలకు మనం ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని, అలాగే దేవుని యొక్క సందేశాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అనేక విషయాలు ఆ కోవలోనే పరిశుద్ధాత్మని గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఆ పరిశుద్ధాత్మని యొక్క ఆ విషయాల లోపటి నుంచి మరి ఆత్మ, అలాగే అభిషేకము, అలాగే అన్య భాషలు, అదే రీతిగా కృపావరములు, అలాగే కృపావరముల యొక్క వర్గీకరణ నిన్నటి దినాన్ని చూసాం. అలాగే రేపు సాయంత్రం 8 గంటలకు మనం భాషలు, అదే రీతిగా భాషలకు అర్థం చెప్పుట, అదే రీతిగా ప్రవచనం అనే అంశాలు రేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే భాగం కింద మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. ఒకటి వివేచన సామర్థ్యం గల వరాలుగా, అందులో 3 ఉన్నాయి. రెండవది శక్తిని, దేవుని శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరాలుగా, అందులో 3 ఉన్నాయి. ఈ 2 భాగాల్ని నిన్న ధ్యానం చేశాం. ఇక మిగిలిన భాగం 3వ భాగం. అదేంటంటే డిక్లరేటివ్ గిఫ్ట్స్ అనంటే మాట్లాడు సామర్థ్యం గల, దేవుని పక్షంగా ప్రవచించే సామర్థ్యం కలిగిన, మాట్లాడగలిగిన సామర్థ్యం గల వరములు జాబితాది. అందులోపట 3 ఉన్నాయి. మొదటిది భాషలు మాట్లాడుట, రెండవది భాషలకు అర్థం చెప్పుట, మూడవది ప్రవచన వరం. వీటి గురించి రేపు సాయంత్రం 8 గంటలకు లైవ్లోకి వస్తాను నేను. అక్కడ మనం ధ్యానం చేద్దాం. మీరందరూ సిద్ధపడి దేవుని గ్రంథాలను పట్టుకొని దేవునిని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరందరూ సిద్ధపడి నాతో ఏకీభవించాలని నేను మీకందరికీ తెలియచేస్తున్నాను. అలాగూ ఈ విషయాలను మనం నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకుంటూ, మనం బాగు చేసుకుంటూ, మనం ఆత్మీయ మేలులు పొందుకోనాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ విషయాలు
ఈ విషయంలో మీరందరూ కూడా మరి ఏకీభవించాలని కూడా నేను ఖచ్చితంగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కూడా మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించవలసి ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని శ్రేష్టమైన మాటలను మనం ధ్యానం చేస్తూ మనం కాస్త ముందుకు మనకి కొనసాగుదాం. ఓకే, 107వ కీర్తన, బైబిల్ గ్రంథం నుండి 107వ కీర్తన భాగాన్ని, అందులో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకి మనం కొనసాగుదాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి మాటలను జాగ్రత్తగా ధ్యానం చేయాలని నేను హృదయపూర్వకంగా మీకు అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. 103వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షమించండి, 107వ కీర్తన 19వ వచనాన్ని మనం ఇలాగూ చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది ఆరాధన, ఇది ఆదివారపు ఆరాధన సమయంగా మనం దీన్ని కొనసాగించుకుంటున్నాం. అందుకనే చక్కని ప్రార్థన, సంఘం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించాం. దైవజనురాలు ప్రార్థన చేశారు. అలాగే పాటలు, కీర్తనలు పాడుకున్నాం. అలాగే స్తుతి ఆరాధన కూడా మనం చేసుకున్నాం. ఆ ప్రకారంగానే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇది ఒక క్రమం. అందుకని మనం దేవుని యొక్క, ప్రభువు యొక్క ఆరాధనా దినాన మనం ఎలాగైతే ఆరాధన చేస్తామో ఆ క్రమంలోనే మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం. గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సందేశాలకు, వాటికి సమాధానాలు ఇవన్నీ వేరే రకంగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాశీలుడు అయిన మా తండ్రి అయిన దైవమా, నీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల, ఉదయకాల సమయం రీతిగా ప్రభు మేమందరం కలుసుకొని నిన్ను ఆరాధించి, స్తుతించి, ఘనపరచుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యమును బట్టి వందనాలు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉన్నది నాయన, ప్రమాదపు అంచులలో ఉన్నది. చాలా తండ్రి, దేశాలు అతలాకుతలమైపోతూ ఉన్నాయి. ఒక కంటికి కనపడని ఒక చిన్న వైరస్ ప్రభావంతో నాయన, వాటిని బట్టి చూస్తే మా దేశం కొంత మెరుగే, కానీ ప్రభువా మా దేశంలో కూడా ఇది రోజు రోజుకి విజృంభిస్తూ ఉన్నది నాయన. ప్రజలలో అవగాహన లేమి, అవగాహన లోపం తండ్రి, ప్రజల్లో ఉండే అలక్ష్యం, నిర్లక్ష్యం ప్రభువా ఈ పరిస్థితులకు దారి తీస్తుంది. మా దేశమును తండ్రి కాపాడండి. మా దేశ ప్రజలకు ఇటువంటి విషయాలలో స్పష్టమైన అవగాహన తీసుకుని వచ్చి జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. మనుషులు సహాయం లేనప్పుడు తండ్రి ఖచ్చితంగా మిమ్మల్నే మేము ఆశ్రయించాలి, మీ మీదే మేము ఆనుకొని ఉండాలి. నాయనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాలని కోరుకుంటూ ఉన్నాం. అయ్యా, నీ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హుడను కాను, యోగ్యుడను కాను, జ్ఞానహీనుడను, బలహీనుడను, పనికిరాని వాడను నేను. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి, తృప్తిపరచి, దీవించమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్న యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా,
మరి చక్కగా మనం కొద్ది నిమిషాలు దేవుని ఆ వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందుకు బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి మీ బైబిళ్లను స్పష్టంగా మీ దగ్గర పెట్టుకునండి. దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా ధ్యానించండి. దేవుడు మనతో మాట్లాడినయున్న మాటలను స్పష్టంగా మనం ఈ దినాన వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఈ సమయమందు మనం విందాం. ఈ 108వ కీర్తన భాగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. బైబిల్ లోపట నుంచి 107వ కీర్తన భాగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. అందులో 19వ వచనం చదివాం. చాలా ప్రాముఖ్యమైన భాగం ఇది. దేవుడు చాలా విషయాలు ఈ కీర్తన నుండి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటారు తన ప్రజలతో. ఇది ఒకటేని కాదు, బైబిల్లో ఉన్న అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి, చాలా గొప్ప విషయాలు దేవుడు అందులో పొందుపరిచినట్టు కూడా మనం చూస్తాం. ఏదేమైనా కానీ ఇక్కడ వ్రాయబడిన మాటలను ఒక పర్యాయం మనం చూస్తే ఇలా రాసి ఉంది. ఏంటి అనంటే 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మీరు బాగా గమనించండి, దేవుడు సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు ఒక విషయాన్ని చెప్పి నేను కాస్త ముందుకు తీసుకొని వెళ్తాను. నేను దేవుడు సృష్టి నిర్మాణం జరిగించినప్పుడు ఆయన మొదటి నుంచి ఒక్కొక్క దినాన ఆయన కొన్నింటిని చేయడం ప్రారంభించాడు. అలాగూ 6 దినములు ఆ కార్యాలు జరిగించడం చేసిన తర్వాత 6వ దినాన మానవులను నిర్మించాడు అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. 6వ దినాన దేవుడు మానవులను నిర్మాణం చేశాడు. అది సంపూర్తి చేయబడిన తర్వాత దేవుడు 7వ దినాన విశ్రమించాడు అని రాసి ఉంది. 7వ రోజు విశ్రమించాడనంటే మనలాగా అలిసిపోయి పడుకున్నాడని అర్థం చేసుకోకండి. దాని అర్థం వేరు. చాలామందికి ఇలా అర్థమైంది, దేవుడు పనిచేశాడు 6 రోజులు అందుకని బాగా అలిసిపోయాడు పడుకున్నాడు అన్నాడంటే ఎవరో పాస్టర్ గారు. ఇలాంటి అర్థాలు దేవుడికి తీసుకురాకండి. ఎందుకంటే దేవుడు అలసిపోడు, సొలసిపోడు, ఆయన కునకడు, నిద్రపోడు. ఇలాంటి అనేక విషయాలు బైబిల్ లోపట ఉంటాయి. దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం కూడా వేరు. అయితే 6 రోజుల సృష్టి క్రమం లోపట 7 రోజుల సృష్టి క్రమం లోపట 6వ దినాన మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి 6వ దినాన చేయడానికి ముందు 5 దినాలు ఏం చేశాడనంటే మానవుని యొక్క దైనందిన జీవితానికి ఏమి అవసరమో వాటన్నిటినీ ఒకటి తన జీవితంలోనికి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అలాగే మానవుని యొక్క మనుగడకు, జీవన గమనానికి ఖచ్చితంగా కాలాలు, ఋతువులు అవసరం. అందుకనే దేవుడు ఆ కాలాలను, ఋతువులను కూడా ఉంచినట్టుగా మనం బైబిల్ లోపట ఆయన నిర్మాణంలో ఉండినట్టుగా మనం చూస్తాం. అందుకు మనలాంటి దేశంలో అంటే వాతావరణ పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి కాలాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా మార్పు చెందుతూ వచ్చినా కూడా మనం ప్రధానంగా 3 కాలాలు చూస్తాం. మనం ఏంటి 3 కాలాలు అనంటే, 1 వేసవి కాలము, 2 వర్షాకాలము, 3 శీతాకాలము అనే 3 కాలాలను మనం చూస్తాం. మన దేశంలో కూడా ఉన్నాయిగా. మార్చి నెల నుంచి ఏప్రిల్, మే, జూన్ వరకు వర్షాలు, ఎండాకాలం, వేసవి కాలం ఉంటుంది. జూన్ మధ్య నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వర్షాకాలాలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. అది వర్షాకాలం. అక్టోబర్ చివరి నుండి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా శీతాకాలం ఉంటుంది. ఇది రొటీన్, ఇది ఒక చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. ఇలా ఉంటాయి కాలాలు. కాకపోతే కొన్ని దేశాలలో ప్రధానంగా 2 కాలాలలో కనబడిన ఆ 2 కాలాలను ఎప్పుడైనా మరొక కాలం చోటు చేసుకొని అది సంపూర్తి చేయబడుతూ ఉండినట్టు మనం చూస్తాం. మానవుని యొక్క మనుగడ కోసం దేవుడు సృష్టించిన
దేవుడు నిర్మించిన, దేవుడు ప్రవేశపెట్టిన కాలాలు మూడే అనుకుందాం. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం. ఈ మూడింటి వల్ల మానవునికి ఏ ప్రమాదము లేదు. ఎంత స్పష్టంగా, చక్కగా, హ్యాపీగా ఏదోను తోటలో హవ్వ, ఆదాము హాయిగా ఉన్నారు. ఏ లోటు లేదు అక్కడ. మీకు తెలుసా? లోటు, కొరత లేని ప్రదేశం ఆదికాండం 3వ అధ్యాయానికి ముందు కాలంలో ఒక్క ఏదోను తోట మాత్రమే మనం చూడగలుగుతాం. అక్కడ సమృద్ధి ఉండినది, అక్కడ లోటు అనేది లేకుండా ఉండినది. అక్కడ మీరు గమనిస్తే బాగా తాగాలనుకున్నప్పుడు, వాళ్ళకి దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి కదా, దేవుడు కొబ్బరి నీళ్ళ కంటే శ్రేష్టమైన నీళ్లు ఆ నదుల గుండా ప్రవహించేటట్టు చేశాడు. 4 నదులు ఉన్నాయి. షీహోను, గీహోను, యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదులు ఉన్నాయి. ఇక ఆహారానికి పండ్లు అంటారా, సమృద్ధి అయిన పండ్లు ఉన్నాయి, శ్రేష్టమైన పండ్లు అక్కడ ఉన్నాయి. ఇక కొరతనే లేదు అక్కడ. ఇక ప్రకృతికి కావలసినంత మంచి వాతావరణం అక్కడ ఉంది. మంచి చెట్లు ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఎప్పుడు కిలకల రావాలతో ఎగురుతూ ఉన్నాయి. సముద్రంలో జలచరాలు, చేపలు ఎప్పుడు చక్కగా వాటి మొప్పలతోటి ఆడుకుంటూ చక్కగా ఉన్నాయి. ఈ భూమి మీద కూడా జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువుల్లో మృగాలని, క్రూర మృగాలని విభజన లేకుండా, వర్గీకరణ లేకుండా ఆ జీవరాశులన్నీ మానవుడితో కలిసి హాయిగా జీవిస్తున్నాయి. ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అది. అలాంటి వాతావరణంలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు, బ్రతికాడు. దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టి. ఎప్పుడు మీరు బాగా గమనించండి. దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టి. దేవుడు సృష్టించిన వాటి నుండి మానవుడు కొన్ని చిన్నవి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత మాత్రాన మానవుడిని సృష్టికర్త అన్నారు గాక, మానవుడు సృష్టికర్త ఏం కాడు. సృష్టించే ఆ దేవుని యొక్క గుణం లోపట నుంచి కొంత ఎరువు తెచ్చుకొని ఇలాంటివన్నీ కనిపెడుతూ ఉన్నాడు. ఇవి అవి కనిపెట్టే వస్తువులను మనం చూస్తామే తప్ప, సృష్టి కనిపెట్టడానికి, ఏదైనా ఒకటి కనుగొనడానికి, కనిపెట్టడానికి ముడి సరుకుని సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీద మనకి అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే. దేవుడు మానవునికి 3 కాలాలను సృష్టించి ఇచ్చాడు. 3 కాలాలను సృష్టించాడు. దానివల్ల మానవుడికి ఏ నష్టం లేదు. కానీ మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చేయవద్దన్న పని చేసిన తర్వాత, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు మానవుడు దేవుడిచ్చిన 3 కాలాలకి అతను ఒక కొత్త కాలాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాలమే ఏంటంటే అది కష్టకాలము అనేది. వేసవి కాలము అని అంటే వేసవి అధికంగా ఉండే కాలం, వెరీ సింపుల్. వర్షాకాలము అని అంటే వర్షం అధికంగా ఉండే కాలం, అంతే. శీతాకాలం అని అంటే అత్యధిక శీతలంగా ఉండే కాలము, చలికాలము. ఈ 3 దేవుని కాలాలైతే మానవుడు దానికి ఒక కాలాన్ని యాడ్ చేశాడు. అదేంటంటే కష్టకాలము. కష్టకాలాన్ని తెచ్చుకున్నాడు. కష్టకాలం అంటే ఏంటి? కష్టాలు ఉండే కాలము అని అర్థం, వేరే ఏం అర్థం లేదు. కష్టాలు నడిచే, కష్టాలు ప్రయాణం చేసే పీరియడ్ ఏదైతే ఉండినదో అది కష్టకాలం. ఆ కష్టకాలం మానవునికి ఉన్నది, వచ్చింది. ఈరోజు మానవ జాతి అంతటి లోపట ఈ కష్టకాలం అనేది ఒక పీరియడ్ ఏలుతూ వస్తూ ఉన్నది. ప్రతి మనిషికి కష్టం వస్తుంది. కష్టము లేని వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. మీరు నమ్మాలి బాగా ఈ విషయం. కొన్నిసార్లు మేము యేసు ప్రభు నమ్ముకున్నాము, బాగా చచ్చిగడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధిస్తున్నాము, చాలా మంచిగా మేము జీవిస్తున్నాము అని అనుకుంటారు. ఇంతలోపటే ఏదో ఒక వ్యాధో, బాధో, సమస్య, ఆర్థిక ఇబ్బందో, సామాజిక ఇబ్బందో మీకు కలిగినప్పుడు మీరు అనుకుంటారు, నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీరు కొంత విశ్వాసం లోపల జారిపోయి పడిపోయే పరిస్థితులు కూడా కొన్నిసార్లు చోటు చేసుకుని ఉంటాయి. ఒక సత్యం మీరు బాగా గమనించండి. ఏంటి అని అంటే,
యేసు ప్రభు వారిని నమ్ముకోవడం వల్ల నీ మరణాంతరం అనుభవించే భయానకమైన కష్టాలు అవి తట్టుకోలేం. అవి ఎక్కడ ఉంటాయి అని అంటే నరకం లోపట ఉంటాయి. అవి అస్సలు తట్టుకోలేం, కానీ తట్టుకొని ఉండాలి. అక్కడ అవి పోవు మన్నించి, కానీ వాటి లోపటే ఉండాల. అవి ఎంతవరకు ఉంటాయంటే యుగ యుగాలు అలాగే ఉంటాయి. అలా మరణం తర్వాత వచ్చే భయానకమైన కష్టాల నుంచి విడిపింపబడి ఏ కష్టము లేని చోటు, దేవుడు నివసించే చోటు ఏదైతే ఉందో అక్కడికి తీసుకొని వెళ్తుంది యేసుప్రభు నమ్ముకోవడం వల్ల. అక్కడికి మనం ప్రవేశిస్తాం యేసుని విశ్వసించడం వల్ల. అలాంటి స్థితికి పోయే భాగ్యం ఒక్క యేసుప్రభు వల్లే మనకి కలుగుతుంది. అయితే ఆ రోజు ఏదోను తోటలో దేవుడు చేయవద్దన్న పని ఏదైతే ఉందో ఆ పనిని ఆ మొదటి మానవులు చేసినప్పుడు, అక్కడ పాపం వచ్చినప్పుడు ఈ భూమి పరిస్థితులు, మానవుని పరిస్థితులు, ఈ సృష్టి పరిస్థితులు అన్నింటి లోపట మార్పు వచ్చింది. అన్నింటి లోపటికి పాపం చొరబడింది. పాపపు పర్యవసానంగా అన్నింటికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ప్రతిదీ పాడైపోతుంది, ప్రతిదీ పాడైపోవాలి. మీరు బాగా గమనిస్తే అప్పుడు మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క శరీరం దుర్బలమైన పరిస్థితులకు లోనైపోయింది. అది ఇంకా బాగుపడే అవకాశం అయితే ఈ శారీరకంగా భౌతికంగా ఉండదు ఖచ్చితంగా. కానీ యేసుప్రభు నమ్ముకున్నాక ఈ భౌతిక శరీరం లోపట దేవుడు పెట్టిన ప్రాణ ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కష్టం రాదు. వాటికి మాత్రం ఈ ఈ లోక సంబంధమైన మాలిన్యాలు అంటుకొనకుండా భద్రంగా పరిశుద్ధాత్ముడు వాటిని ఉంచుతాడు. అందుకు నేను ఏం చెప్పదలిచాను అని అంటే, యేసుప్రభు నమ్ముకొనక మునుపు ఇదే శరీరాన్ని కలిగి ఉన్నాం, ఇలాంటి జీవితమే కలిగి ఉన్నాం. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఆ శరీరాన్నే కలిగి ఉన్నాం, అలాంటి జీవితాన్నే కలిగి ఉన్నాం. అందుకని పాపం వచ్చిన తర్వాత వచ్చిన మార్పుల్లో ఈ వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ లోకం లోపల అలాగే జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకి వస్తాయి. యేసుప్రభు నమ్ముకున్నా ఉంటాయి, నమ్ముకోకపోయినా ఉంటాయి. అప్పుడు మీరు అంటారు నన్ను, అలా అయితే ఇంకే దేనికండి యేసుప్రభు నమ్ముకోవడము అని మీరు అంటారు. యేసుప్రభు వారిని మీరు విశ్వసించక మునుపు, నమ్ముకొనక మునుపు మీ జీవితంలో వచ్చే వ్యాధి, బాధ, సమస్య, ఇబ్బంది, కష్టం, శోధన, వేదనలకి బాధ్యత వహించేవారు, భరోసా ఇచ్చేవారు ఎవరు లేరు. కానీ మీరు ప్రభుని నమ్ముకున్నాక, యేసుని విశ్వసించిన తర్వాత మీరు ఏమవుతున్నారు అని దేవుని వాక్యం అంటుంది అంటే, మీరు దేవుని పిల్లలయ్యారు. అప్పుడు దేవుడు మనకి తండ్రి అవుతాడు. ఏ తండ్రి తన పిల్లలు బాధపడుతూ ఉంటే, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి? ఈ లోకంలో తండ్రి అలా ఉండనప్పుడు పరలోకపు తండ్రి అయిన మన తండ్రి, మీ తండ్రి అలా ఉంటాడా? ఉండడు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా వచ్చే వ్యాధి, బాధ, సమస్య, ఇబ్బందుల లోపట, కష్టాల లోపట నేనున్నాను బిడ్డ అంటూ మన భుజం మీద చెయ్యేసి మనలను ఆదరించి బలపరిచి పరిస్థితుల నుంచి విడిపించి మనకి ఊరటను కలగజేసి మనలను దర్శించే దేవుడు మన తండ్రిగా మనతో పాటు ఉన్నాడు. అది మన ధైర్యం. మన ధైర్యం ఏదనగా ప్రభువే, యేసే మన ధైర్యం. కాబట్టి మీరు బాగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కష్టకాలానికి సంబంధం లేదు. దేవుడు వాతావరణాన్ని కలగజేసే విధానం లోపట మానవుని యొక్క మనుగడకు అవసరమైన కాలాలను దేవుడు నియమించాడు. వాటి ద్వారా మనకు అవసరం ఎండ అవసరం, వర్షం అవసరం, చలి అవసరం. అయితే కష్టకాలం దేవునికి సంబంధం లేదు, మనమే తెచ్చుకున్నాం ఆ కష్టకాలాన్ని. మీకు తెలిసిన అందుకని యాకోబు పత్రికలో ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. కష్టం వచ్చింది పాపం వల్లనే, వ్యాధులు వస్తున్నాయి పాపం వల్లనే, సమస్యలు వస్తున్నాయి పాపం వల్లనే, కీడు కలుగుతుంది పాపం వల్లనే, శోధనలు కలుగుతున్నాయి పాపం వల్లనే. అందుకని ఈ వ్యాధి, బాధ, సమస్య, ఇబ్బంది, కష్టము, శ్రమ ఇవన్నీ శోధనలు అనే గొడుగు కింద ఉంటాయి. అందుకని అంటాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము
12వ వచనం నుండి చదువుతుంటే, శోధన సహించువాడు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడు. ఎదిగో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు కాబట్టి ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు, అంటే కష్టకాలంలో ఉండినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు అంటాడు. దేవుడు కష్టాలను, వ్యాధులను, బాధలను కలగజేసేటట్టుగా ఆయన ఉండడు. అది ఆయన నైజం, అది ఆయన స్వభావం, ఆయన గుణలక్షణం. అర్థమైందా? కాబట్టి మరి ఎలా వస్తాయి, ఇది ఎలా వచ్చింది ఈ పాపం అంటే కింద ఇంకా స్పష్టంగా చెప్తాడు యాకోబు భక్తుడు. చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎవరి వల్ల జరుగుతుంది ఈ శోధన అనే గొడుగు కింద ఉండే వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయనంటే అక్కడ వ్రాయబడిన మాట, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడి అతడు శోధనకు గురవుతాడు, వ్యాధులు, బాధలు, సమస్యలు, కష్టాలు తెచ్చుకుంటాడు అని. ఓకేనా? వీటన్నిటికీ మూల కారణం చెప్తాడు చూడండి, ఒక సూత్రం, ఒక ప్రిన్సిపల్ చెప్తాడు చూడండి. చదువుదామా? కింద వచనం చదవండి, 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు తల్లి. చూసారా ఏం జరిగింది అంటే, ఆ రోజు దేవుడు ప్రవేశపెట్టలేదు వీటిని, కానీ ఆ మొదటి మానవులలో ఉండే దురాశ ఏదైతే ఉందో ఆ దురాశ ఏమైంది అంటే అది గర్భం ధరించింది అనేది. మీకు తెలుసా ఈ పదజాలం ఎందుకు ఇలా ఉపయోగించారో? కంటికి కనపడిన ఒక చిన్న కణం ఒక ఆడకూతురు యొక్క గర్భాశయం లోపలికి వెళ్ళి బ్రతికి వెళ్తే అప్పుడు కంటికి కనపడనంత చిన్నదే, అది పెద్దదయ్యి ఆ ఆడకూతురు గర్భం నుంచి బయటికి రావడానికి ఆమె గర్భం ధరిస్తుంది. ఆ కడుపు లోపట నుంచి అది ఆ చిన్నది ఇంతంత పెరిగి అడుగు పొడుగా ఉన్నప్పుడు ఆమెను చూసి మనం ఏమంటాం? గర్భవతి అని అంటాం. అర్థమైందా? గర్భము ధరించి పాపమును కనగా అంటాడు. ఆ రోజు దేవుడు ఆదాముకు చెప్పాడు ఏమని? ఆదాము, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, బట్ ఈ వృక్ష ఫలములు మాత్రం నీవు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆ తర్వాత కిందకు వచ్చినాక అవ్వను తయారు చేయడం జరిగినట్టు చూస్తాం. అవ్వతో కూడా ఈ మాట చెప్పాడు. ఆదాము చెప్పి ఉంటాడు స్పష్టంగా, ఈ మాటని చెప్పాడు. వీళ్ళకి తెలిసింది ఒక విషయం, అన్ని చెట్లు ఉన్నాయి తోట లోపట, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, తినకూడదు అని అన్నాడు. అన్న రోజు నుంచి వాళ్ళ లోపట దానిపైన ఆశ పెరుగుతూ వచ్చింది. అది ఏంటి? ఎందుకు తినకూడదన్నాడు? తింటే ఏమవుతుంది? అసలు ఎలా చనిపోతాం? చనిపోవడం అంటే ఏంటి? వాళ్ళకి తెలియదు చనిపోవడం అంటే. మనకు తెలుసు చనిపోవడం అంటే ఏంటో. ఎప్పుడు చనిపోయిన వాళ్ళు మనకు కనపడతా, మనం చూస్తాం మన దైనందిన జీవితంలో చనిపోయిన వారిని, కానీ చనిపోయిన వారు ఎవరో మనకి తెలియదు. ఆ చనిపోయిన వారి గురించి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ ముందు ఎవరో కూడా చనిపోయిన వారుగా ఉండినట్టు మనం వాళ్ళు చూడలేదు కాబట్టి. అందుకని ఆ పరిస్థితుల లోపల మీరు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ లోపల ఒక ఆశ కలిగింది. ఆ ఆశ చాలా చిన్నదిగా ఉంది, కంటికి కనపడని చిన్న కణంగా తల్లి గర్భంలో కన్సీవ్ అయినప్పుడు ఉండే స్థితి ఏదైతే ఉందో అంతటి స్థితి లోపట ఆ వృక్ష ఫలమును గురించిన ఆశ కలిగింది. అది ఏమైంది అంటే ఆశ ఏమండి ముదిరిందనుకోండి, ఆశ ముదిరిందనుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కోపము ముదిరితే ఏమవుతుంది అని కదా. దానికి ఉదాహరణ తొండని చెప్తాను. తొండ ముదిరితే ఏమవుతుంది? ఓసర విల్లు అవుతుంది.
కోపము ముదిరితే క్రోధం అవుతుంది, ఆశ ముదిరితే దురాశ అవుతుంది. ఆ లోపట పుట్టిన ఆ ఆశ ఏదైతే ఉందో అది దినదినాభివృద్ధి చెందుతూ దురాశగా మార్చబడినప్పుడు ఒకరోజు పండిపోయింది. అక్కడికి కరెక్ట్ టైంకి వచ్చాడు శోధకుడు, దేవునికి విరోధైన వాడు జాగ్రత్తగా ఆమెతో మాట్లాడుతూ దేవుని యొక్క మాటలను వేరే విధంగా ఆమెకు బోధిస్తూ తప్పుదారి పట్టించాడు, మోసం చేశాడు. ఆమె మోసపోయినప్పుడు లోపటుండిన ఆశ దురాశ అయిపోయి ఉన్నదేమో, దురాశ గర్భం ధరించి ఉన్నదేమో. అది ఒకరోజు డెలివరీ అయ్యింది. ఏం కన్నది ఆమె అంటే పాపమును కన్నది. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, ఏమని? దురాశ గర్భము ధరించి పాపమును కనగా అంటాడు. పాపము కన్నది, ఆ పాపము పరిపక్వమైంది, పండిపోయిన తర్వాత పాపము నుంచి వచ్చే పర్యవసానం ఏంటంటే మరణం. ఆ మరణానికి ముందు వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. తదుపరి దాని పర్యవసానం చివరికి మరణమే అనేది. అందుకని మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు కాలాలను ప్రవేశపెట్టాడు. ఆ 3 కాలాలు మానవునికి ఎంతో ఉపయోగకరమైన కాలాలైతే దేవుడు మాట వినకుండా అతడు చేసిన ఒక కార్యానికి అతడు తెచ్చుకొనిన కాలం ఏంటంటే అది కష్టకాలము. అందుకని ఈరోజు మానవ జాతి ఈ ప్రకృతి సంబంధమైన దేవుడిచ్చిన 3 కాలాలతో పాటు తన జీవనాన్ని కష్టకాలం వెంబడి నడిపించుకుంటూ పోతూ ఉన్నాడు ఈరోజు మానవుడి పరిస్థితి ఇలా ఉన్నది. కరోనా వచ్చింది, ఆ వైరస్ చాలామందికి సోకుతుంది, లక్షల్లో మానవులు చనిపోతూ ఉన్నారు. అంతేకాదు, ఇలాంటి వార్తలు మనం వింటూ ఉన్నాం సోషల్ మీడియాలో. అవి వాస్తవాలో అవాస్తవాలో నాకు తెలియదు, కానీ వస్తున్న ప్రతి వార్తని కూడా ఏం జరుగుతుందా అనే ఆతృతతో మనం వాటిని చూస్తూ ఉన్నాం. ఏదో ఒక దేశంలో కరోనా సోకింది అని చెప్పి లాక్డౌన్లో వారు పాటించకుండా ఇష్టానుసారంగా తిరగడము, పాజిటివ్ కేసులు, మరి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండడమో జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న పోలీస్ సిబ్బంది వారిని కాల్చి చంపేశారు. 15 మందినో 16 మందినో. అరే, కరోనా వచ్చి హాస్పిటల్కి వెళితే ఒకవేళ రికవరీలో బాగయ్యి బయటకు వచ్చి ఉంటాడేమో, కానీ ఇక్కడ ఏం జరిగింది? కరోనా వచ్చిందో లేదో తెలియదు కానీ వాడు కాల్చి చంపేశాడు. కాల్చి చంపేశాడనే విషయం పెద్దగా తీసుకోవట్లేదు ఈ ప్రజలు. ఇది వాస్తవం అవాస్తవం నాకు తెలియదు, నేను విన్న వార్త మాత్రమే చెప్తున్నాను. ఎక్కడ ఏంటి అనే ప్రశ్న వేయకండి. న్యూస్లో వచ్చిన వార్త అంతే, ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్త అంతే. కరోనా వచ్చి చచ్చిపోతామని దూరంగా ఉన్న మరణానికి భయపడుతున్నాం, కానీ ఇక్కడ క్షణాల్లో చంపేస్తున్నారే. ఎంతోమంది ఆకలి బాధలతో ఉరేసుకుని చచ్చిపోతున్నారే. ఎన్నో కిలోమీటర్ల రోడ్డు మీద నడుస్తూ నడవలేక దారి పక్కనే అలసట తీర్చుకున్నట్టుగా పడుకొని నిద్రలోపటే చచ్చిపోతున్నారే. ఈ మరణాల గురించి లెక్క పెట్టట్లేదు. అందుకని అది కరోనా అయినా, HIV అయినా, మరొకటైనా, జాండీస్ అయినా, HIV, హెపటైటిస్ B అయినా, క్యాన్సర్లు అయినా, లేకపోతే హార్ట్ కంప్లైంట్స్ అయినా, బ్రెయిన్ ట్యూమర్లు అయినా, ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినా, లేకపోతే ఈ లివర్ కంప్లైంట్స్ అయినా, ఏ మెడికల్ కాంప్లికేషన్ అయినా అన్నీ ఒకటే. అన్ని మరణం అనే గొడుగు కిందకే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు మానవుడు తను తెచ్చుకొనిన కష్టకాలం వెంబడి ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ప్రయాణం లోపటే మనం ప్రభువుని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తే, ప్రభువుని నమ్ముకొని మనతో దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలిసినా, ఎలాగ దేవుడు మనతో ఉంటాడు అని అంటే, ఆయన మనకి తండ్రి అయినప్పుడు మనం మన తండ్రిని ఏదైనా అవసరం ఉన్నప్పుడు అడిగితే ఆయన ఎలాగ మనకి సహాయం చేస్తాడో అలాగ ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం లోపట ఒక మంచి మాట ఆయన చెప్తాడు కదా. ఇలా అంటాడు కదా, స్పష్టంగా ఈ మాట రాసి ఉండినట్టు మనం చూస్తాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు
ఉత్తరమిచ్చెదను. ఉత్తరమిస్తాను అంటాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తానంటాడు. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిస్తాను అని అంటాడు. నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరమిస్తాను అని ప్రభు చెప్తాడు కదా. అందుకనే ఇప్పుడు కష్టకాలంలో ఉన్న మానవుడు ఏం చెయ్యాలి అంటే 107వ కీర్తనలో 19వ వచనం దగ్గరికి మరలా వస్తే ప్రభు ఇలా చెప్తాడు. కష్టకాలమందు, ఇది ఒక జరిగిపోయిన విషయం, భూతకాలంలో జరిగిన విషయం చెప్తూ ఉన్నాడు. కష్టకాలం ఒకరికి వచ్చింది, అది మనకి ఇప్పుడు మాదిరిగా ఉంచాడు. మీకు కష్టకాలం వస్తుంది, మీరు కష్టకాలంలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా కష్టకాలం వస్తుంది. కష్టకాలంలో మానవ జాతి నడుస్తూనే ఉంటుంది. అలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అనంటే, మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా చేయవలసిన ఒక పని మనందరికీ తెలిసిందే. బట్ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కష్టకాలమందు వాళ్ళు ఏం చేశారు అనంటే, వారు యెహోవాకు మొరపెట్టారు అని రాసి ఉంది. యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెడితే ఏం జరుగుతుంది? యెహోవాకు మొరపెడితే ఏం జరుగుతుంది? యెహోవాకు మొరపెట్టిరి, తర్వాత ఏం రాస్తుంది? ఆయన వారికి కలిగిన ఆపదలలో నుండి వారిని విడిపించెను అని రాసింది. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, కష్టకాలం వచ్చిందా మీకు? కష్టకాలంలో మీరు నడుస్తూ ఉన్నారా? ఆ కష్టకాలం లోపట ఏదైతే మీరు అనుభవిస్తున్నారో శ్రమ, ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఇబ్బంది, సమస్య, వ్యాధి, ఆ పరిస్థితుల లోపట మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, మనం ఎవరినైతే విశ్వసిస్తూ ఉన్నామో ఆ విశ్వాసమునకు కర్త అయిన దేవునికి మనం మొరపెట్టాలి. ఖచ్చితంగా ఆయనకు మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు ఆయన మనకు కలిగిన ఆపదల్లో నుంచి ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. నేను ఇంకొక మంచి మాట చెప్తాను. నేను చివరికి తీసుకెళ్తున్నాను, మిమ్మల్ని ముగింపు లోపటికి నేను తీసుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. కష్టాల గురించి, ఈ బాధల గురించి దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, ఇదే కీర్తన లోపట ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దామా? ఒక్కసారి బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరిచి మాటలను జాగ్రత్తగా మీరు ధ్యానం చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకాస్త ముందుకి మనం వెళ్ళి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. 30వ కీర్తన, బైబిల్ గ్రంథంలో 30వ కీర్తన ఏదైతే ఉందో అది తెరుద్దాం. 30వ కీర్తన 5వ వచనం చదువుదామా? ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది. ఆయనకు దయ ఉంది, కోపము ఉంది. మనం చెప్పుకున్నాగా, దేవుడు ఎవరు అంటే గాడ్ ఈజ్ ఎ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి. కాబట్టి వ్యక్తికి ఉండే భావోద్వేగాలు దేవునికి కూడా ఉంటాయి. దేవుడికి ఉన్నాయి కాబట్టే మనకి ఉన్నాయి, అది అర్థం. అందుకనే దేవునికి కోపం వస్తుంది. అలాగే దేవుని లోపల దయ కూడా ఉండినది. కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే, నిమిషం మాత్రం అన్నాడో వదిలేద్దాం, మన టాపిక్ అది కాదు. దయ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో చెప్పాడు. ఆయుష్కాలం అంతా ఉంటుందన్నాడు, అది కూడా మన టాపిక్ కాదు, వదిలేద్దాం. దాని కింద భాగాన్ని చదవండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటాడు. ఇక్కడ చూడండి ఎంత మంచి మాటలు చెప్పాడు. ఏడుపు అనేది ఏదైతే ఉందో అది మనకి వచ్చిన కష్టం. ఏడుపు అనేది మనకొచ్చే కష్టం, అర్థమైందా? అది ఏదైతే ఉందో ఆ ఏడుపు సాయంత్రం బయలుదేరి వస్తుందట మన దగ్గరికి. అంటే ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో అది మన దగ్గరికి వచ్చింది. రాత్రంతా ఉన్నది అని రాసింది ఇక్కడ. అనంటే రాత్రి అనేది ఒక కాలం, ఒక కాలం అంతా అది ఉండినది. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది?
సంతోషం వచ్చింది, ఇలా కూడా చెప్పుకోవచ్చు. సంతోషం వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది అని కూడా చెప్పచ్చు. అర్థమైందా? ఉదయానికి సంతోషం వచ్చింది, రాత్రి స్టే చేసిన కష్టమేమో ఉదయం వెళ్ళిపోయింది. అది సాయంకాలం మొదలుకొని వచ్చింది, రాత్రికాలం అంత ఉంది. 2 కాలాల గురించి ఇక్కడ మాట రాయబడి ఉంది. సాయంకాలం అంటే జస్ట్ ఈవినింగ్ అనుకోకండి, రాత్రికాలం అంటే జస్ట్ నైట్ అని అనుకోకండి, ఉదయం అంటే జస్ట్ మార్నింగ్ అనుకోకండి. 3 కాలాలు ఇక్కడ రాస్తున్నారు ఇక్కడ డే చక్రం లోపల. మీరు బాగా గమనించండి. ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాలమంతా ఒకవేళ నీతో కష్టము, శోధన, శ్రమ ఉండినా అది ఒక కాలమే ఉంటుంది, కానీ శాశ్వత కాలం నీతో ఉండదు. ఆ కాలం ఒకరోజు ఎత్తివేయబడుతుంది. అది సాయంకాలం వచ్చింది, రాత్రంతా స్టే చేసింది, ఉదయం సంతోషం వస్తే అది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కష్టం కూడా మీ జీవితంలో అంతే, వ్యాధి కూడా మీ జీవితంలో అంతే, శ్రమ కూడా మీ జీవితంలో అంతే. అది కొంతకాలం స్టే చేస్తుంది, ఆ తర్వాత అది బయటికి వెళ్ళిపోతుంది. ఆనందం మన జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రపంచం లోపటికి కరోనా వైరస్ కోవిడ్-19 అనే శ్రమ వచ్చింది, కష్టం అది ఉంది, లోకంలో ఉంది, ప్రపంచంలో. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఇళ్లలో ఉండాలి అంటున్నారు. స్టే అట్ హోమ్ అని అంటున్నారుగా. మనం ఇంటి లోపట ఉండాలి, ఎందుకంటే అది బయట ఉంది కాబట్టి. ఇంటి లోపలికి దాన్ని తెచ్చుకోకూడదు కాబట్టి. అందుకని కష్టం ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో అది ఒక కాలం వచ్చి ఉంటుంది. ఆ కాలం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏడుపు అని ఈ మాటలో రాయబడినది, ఏడుపు అని చెప్పబడింది కష్టమే అయితే ఏమండి, ఇక్కడ కింద ఉదయమున సంతోషం కలుగును అన్నాడు కదా. సంతోషం అనేది దేవుడండి. అర్థమైందా? సంతోషం అనేది అది దేవుడు కదా. అది ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చే, అది ఒక గొప్ప భాగ్యం. దేవుడు సంతోషంని కలగజేసేది దేవుడే. అది దేవుడి నుండే మనకి కలుగుతుంది, అది దేవుడు మనకిచ్చేది. చూడండి ఒకసారి, ఆత్మఫలము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం లోపట ఉంది కదా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. సంతోషము, సమాధానము చాలు. సంతోషము, ఆత్మఫలము సంతోషం. దేవుని నుంచి వచ్చే గొప్ప అంశం అది సంతోషం. ఏడుపు, ఒకవేళ మీరు దుఃఖమో, కష్టమో, శోధనో, శ్రమో, వ్యాధిలో, సమస్యలో అని అనుకునండి, అవి వచ్చాయి మీ జీవితంలోకి. అవి ఉండినదంతా కష్టకాలం అయితే, ఆ కష్టకాలంలో మీరు మొరపెట్టినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఎవరికైతే అడ్రస్ చేసి ప్రార్థన చేశారో ఆయన మనకేం చేస్తాడు అనంటే, ఆయన తన వాక్కును పంపించి మనకి సంతోషం ఇచ్చి, మన పరిస్థితుల నుంచి విడిపించి, మన వ్యాధులను బాగు చేసి మనలను దర్శిస్తాడు. చూడండి, ఆ మాట అలాగే ఉంది కదా. 107వ కీర్తన 19వ 127వ కీర్తన 19-20వ వచనం లోపల ఇలా ఉంది కదా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అని. ఆయన బాగు చేస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇక్కడ చాలా రకాల వర్తమానాలు ఉంటాయి ఈ మాట లోపట. ఎన్నో వర్తమానాలు చేశారు దైవజనులు, ఇంకా ఎన్నో వర్తమానాలు చేయడానికి అవకాశం ఉన్న ఒక అద్భుతమైన వాక్యం ఈ 107వ కీర్తన 19-20 వచనాలు. కష్టకాలం లోపట నువ్వు యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన నీ ఆపదలలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించడానికి ఏం చేస్తాడంటే తన వాక్కునే పంపిస్తాడు. తన వాక్కుని, యెహోవా వాక్కు. ఎవరు యెహోవా వాక్కు అనంటే ఆయన యేసుక్రీస్తు అనండి. ఎవరు యెహోవా వాక్కు అనంటే యేసుక్రీస్తు. ఆయన కలుగజేయువాడు, ఆయన సృష్టికర్త,
ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ యెహోవా వాక్కయున్న యేసుక్రీస్తుని ఆయన పంపిస్తాడు, మనలను విడిపిస్తాడు. మనం ఎందులోనైతే పడి చిక్కుకుపోయామో, అప్పుల బాధల్లో పడి చిక్కుపోయాము, అప్పుల బాధలనే గుంటలో చిక్కుపడిపోయామా, వ్యాధులనే బాధలో పడి గుంటలో పడి చిక్కడిపోయామా, లేకపోతే సమస్యలనే గుంటలో పడి చిక్కడిపోయామా, లేకపోతే ఇంకొకటి ఏదైనా దేనిలోని పటైనా ఇరుక్కొని గుంటలో పడి చిక్కడిపోయామా, మనలను ఆ పరిస్థితిలో నుంచి ఆయన లేవనెత్తడానికి తన వాక్కుని, యేసుక్రీస్తుని ఆయన పంపిస్తాడు అని ఎన్ని పర్యాయాలు పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు తన బిడ్డలకు వచ్చిన ప్రతిసారి తన వాక్కుని దేవుడు పంపిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆ పరిస్థితిలో పట్టించి వాళ్ళని విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన అలా పంపిస్తాడు, వస్తాడు. ఎప్పుడు నీ హృదయం, నీ ప్రాణం నలిగిపోతూ ఉంటుందో, నలిగిపోతున్న ప్రతిసారి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు ఆయన వస్తాడు. చదవండి, ఈ మాట చదువుదాం. ఆ యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం లోపట ఈ మాటలు రాసున్నాయి. ఈ మాటలు చెప్పుకున్నాక మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి యొద్దకును ప్రాణమును, ఆ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని అంటాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో తెలుసా? అందుకనే మీరు భయపడవద్దు అని చెప్తాడు దేవుడు బైబిల్ అనేక పర్యాయాలు. ఒక పండితుడు చెప్పే మాట నేను చెప్తున్నాను, 366 సార్లు భయపడవద్దని బైబిల్లో రాసి ఉన్నదంట. నేనేమి అంత పరిశోధన చేసి గుర్తించలేదు దాన్ని, బట్ దైవజనులు పాండిత్యం కలిగిన వారు చెప్పిన మాట చెప్తున్నాను. అందుకని ఆ మేధావులు పరిశోధన చేశారు కాబట్టి, అంటే ఆ కోణంలో వాక్యాన్ని నేను చూడలేదు అని చెప్తున్నాను. అంటే రోజుకొకసారి భయపడవద్దన్న దేవుని మాట తీసుకున్నా కూడా మనకి ఇంకా మిగిలిన రోజులకి మిగిలినన్ని సార్లు భయపడవద్దని మాట దేవుడు చెప్తున్నాడని మనకి భవిష్యత్తులో కూడా మిగిలిపోయేటట్టుగా మనం చూస్తాము. అందుకని మీరు భయపడవద్దు దేనికిని. ఒకవేళ మీరు చింతలోపటే ఉండినారా, అది కూడా తీసుకొని వెళ్ళండి. మీరు భరించలేని భారంతో ఉన్నారా, అది కూడా తీసుకొని వెళ్ళండి. మీరెవరినైతే విశ్వసిస్తున్నారో మీ విశ్వాసమున కర్త అయిన ఆ దేవుని పైన, యేసు పైన దానిని మోపండి, మీరు అక్కడ విడిచిపెట్టండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే మీ భారం అంతటిని ఆయన తీసుకుంటాడు, మీ చింత యావత్తును ఆయన తీసుకుంటాడు. మనకి మాత్రం ఆయన విడుదల కలుగజేసి మనలను బాగు చేస్తాడు. వెరీ సింపుల్. ఈ ఆదివార దినాన్ని ఈ ఆధ్యాత్మిక వర్తమానం ద్వారా మనం ఉండిన కష్టతరమైన పరిస్థితుల, కరువు దినాల లోపల దేవుడితో మనం ఎలా ఉండాలి, దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలుగజేయబడ్డాయి అనే విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు స్పష్టంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నిటినీ మనం ప్రతి దినము ధ్యానం చేద్దాం. ప్రభువుతో మనం ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉందాం. మన ఆధ్యాత్మిక జీవితాల్ని ప్రభువుతో ముడిపెట్టుకొని మనం జీవితాలను కొనసాగించుకుందాం. ఆధ్యాత్మిక మేళ్లను పొందుకుంటూ మనము దీవెనకరంగా ఉండడమే కాదు, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండుటకు మనం జీవిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించాను. ఈరోజు మనకిచ్చిన దేవుడు ఇచ్చిన వర్తమానం కష్టకాలము. ఆ కష్టకాలంలో మనం ఖచ్చితంగా యెహోవాకు మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని దగ్గర యాచించాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవునిని అడగాలి. ఇవన్నీ పర్యాయ పదాలే ప్రార్థనకు. అంటే వెరీ సింపుల్. ఏం చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే, మీరు మీ కష్టకాలంలో ఊరకనే ఉండకుండా
మీరు ప్రభుని అడగండి అని నేర్పిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఎప్పుడు ఊరుకుండాలి అంటే కష్టకాలం వచ్చినప్పుడు ఊరుకొని ఉండకూడదు. కష్టకాలం వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడేయాలి, గడగడ మాట్లాడగలగాలి. అది ప్రార్థన. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నువ్వు నోరు మూసుకొని ఉండాలి. మనం నోరు మూసుకొని ఉండాలి. దేవుడు మాట్లాడేటప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ప్రభు మాట్లాడిందంతా మనం వినాలి. కానీ ఇప్పుడు కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు ఇలాంటి వాటిలో ఉంటే మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ప్రభువు దగ్గర నువ్వు మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ కష్టకాలంలో ఆయన మీ మొర ఆలకించి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని బాగు చేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. వాక్యం వినిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాలు నాకు, మొదటిగా నాకే, మాకు దయచేయండి. మేము దీవింపబడాలి, ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. కష్టకాలం ఒకటి ఉన్నది, ఆ కష్టకాలంలో మేము నీకు మొరపెట్టాలి. మీ దగ్గర నుంచి ప్రభువా విడుదలను, మీ దగ్గర నుంచి బాగును మేము పొందుకోవాలి. అలాగూ మమ్మలను దర్శించి నడిపించి బలపరచమని, వీక్షించిన ప్రతి బిడ్డను దీవించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానియున్న యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉచితమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము కూడా వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకి మాకును సదాకాలం తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఆ స్క్రీన్ మీద మా యూట్యూబ్ ఛానల్ యొక్క ఏమంటారు అది ఐడి ఉంది. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. యూట్యూబ్లో కూడా చాలా మంచి వర్తమానాలు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి ఆరాధనా గీతాలు, ఆలాపనలు ఉన్నాయి. మీరు ఇవన్నీ ఎప్పుడైనా చూడొచ్చు. అందుకని భాస్కర్ గెర్షోమ్ అని ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు ఎప్పటికప్పుడు వచ్చే కొత్త వర్తమానాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో తెలుస్తూ ఉంటాయి. అందుకని మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ ఐడి కూడా భాస్కర్ గెర్షోమ్ అని ఉంటుంది. మీరు భాస్కర్ గెర్షోమ్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు అందులోపట కూడా చాలా వర్తమానాలు, చాలా ఆధ్యాత్మిక పాటలు, గీతాలు మీకు అందులో చాలా కనబడతాయి. మీరు గమనించండి, 2 ఐడీలు ఉన్నాయి. ఒకటి భాస్కర్ గెర్షోమ్, 2 ప్రియా గెర్షోమ్ అని. ఆ ప్రియా గెర్షోమ్ గారు పాడిన పాటలన్నీ కూడా మరి నా భాస్కర్ గెర్షోమ్ అనే ఆ ఫేస్బుక్ ఐడిలో మీకు చాలా ఉంటాయి. వాటన్నిటినీ మీరు చూసి ఆధ్యాత్మికంగా ఆనందించండి, మేలులు పొందండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉండినా, ఏవైనా సలహాలు మాకు ఇవ్వాలనుకున్నా మీరు ఖచ్చితంగా నా వాట్సాప్ నంబర్ కూడా ఈ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నంబర్కి మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే మీరు మరొక విధంగా మీ సలహాల్ని మీరు పంపించవచ్చు. గమనించండి. మరలా రేపటి దినాన సాయంకాలము 8 గంటలకు మనం ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క ప్రత్యక్షతతో ఒక వర్తమానంతో మీ ముందుకి వస్తాను. ఏంటి అంటే టాపిక్ ఇప్పుడే చెప్తున్నాను. భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పుట, ప్రవచించుట అని ఈ 3 అంశాల గురించి మనం ధ్యానం చేస్తాము. ఆ తదుపరి అంశం కూడా చెప్తున్నాను నేను. కలలు, స్వప్నాలు, దర్శనాలు అవి ఎలాగ పనిచేసేవి, పనిచేస్తూ ఉంటాయి అనే విషయం కూడా మనం మరొక పాఠంలో ధ్యానిద్దాం. తర్వాత కూడా ఒక అంశం గురించి మనం ధ్యానం చేస్తాం. 70 వారాల దానియేలు ప్రవచనం, 70 వీక్స్ డానియల్స్ ప్రాఫెసీ ఏదైతే ఉందో దానిని కూడా మనం ధ్యానం చేస్తాం.
మీరు ఇలాంటి వర్తమానాలు వినాలని అనుకునేటప్పుడు, చూడాలనుకునేటప్పుడు ఖచ్చితంగా భాస్కర్ గెర్షం అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, లేదా ఫేస్బుక్కి మీరు కనెక్ట్ అవ్వండి. ఇలాగ మనం అనేక విషయాలు నేర్చుకుందాం ప్రభు పాదాల దగ్గర. అంతవరకు దేవునికి సెలవు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.